ఏమైందమ్మా అంత నీరసంగా ఉన్నావు? ఆ, అత్తయ్య లేదు లేదు, కూర్చో కూర్చో. ఏ అబ్బా కడుపు నొప్పిగా ఉంది అత్తయ్య. అంటే అన్నాను అంటారు కానర్రా, అందుకనే ఈ 3 రోజులు పూర్వకాలంలో రెస్ట్ తీసుకోమనివ్వరు. ఇప్పుడేమో మీరు చెప్తే పాత చింతకాయ పచ్చడి అది ఇది అనుకొని వెళ్ళిపోతారు. మరి నీరసం అయిపోతే ఏం చేస్తారు? సరే ఏమైనా తిను, కాస్త పెట్టి తీసుకొస్తా. అత్తయ్య తినాలనిపించట్లేదు, నేను పడుకుంటాను. తిన్నత్తయ్య కొద్దిగా ఏదో ఒకటి తిను. అబ్బా తినలేను అత్తయ్య. నీరసంగా ఉంది అంటున్నావు. సరే కూర్చో. ఏటో ఈ కాలం పిల్లలు ఏదొచ్చినా తట్టుకోలేకపోతున్నాం వీళ్ళని. కోళ్ళపిల్ల లేకు, కొద్ది టిఫిన్ తెచ్చాను తిందుగానే. అత్తయ్య ఆకలి వేయట్లేదు కడుపు నొప్పి వల్ల. ఆ కడుపు నొప్పి ఇవన్నీ నీరసం వల్లే వస్తున్నాయి గాని కాస్త ఏదో ఒకటి తిను. అలా ఖాళీ కడుపుతో ఉండకూడదు. ఇలా తినేసి పడుకో. తినడానికి బద్ధకమేంటి నీకు? ఏదో ఒకటి తినాలి గాని. చక్కగా తినేసి కాస్త మంచినీళ్ళు ఇస్తాను, తాగేసి హాయిగా పడుకో. ఖాళీ కడుపుతో పడుకోవడం వల్ల నీకు నిద్ర కూడా రాదు. వాటర్ కూడా తీసుకొస్తాను, ఇంకొక ముక్క తిను, వాటర్ తీసుకొచ్చేస్తాను. ఈ లోపల తినిపిస్తాను నీకు. కొద్దిగా తాగు. ఇంకా ఒక ఇడ్లీ కూడా తినలే అప్పుడే. కొద్ది 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 తినేసి